Good morning everyone. This is Dr. Prasanna, consultant gynecologist, Men United Hospitals, Palkallu. ఈ రోజు జూలై 25th వరల్డ్ ఐవీఎఫ్ డే. వరల్డ్ ఐవీఎఫ్ డే గురించి అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక గైనకాలజిస్ట్ గా రోజు కొంతమంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాను. కపుల్స్ పిల్లలు పుట్టట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే సంతానలేమి అనేది ఒక మెడికల్ కండిషన్ మాత్రమే. దీని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ లేదు అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఐవీఎఫ్ అనగానే చాలా మంది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకుంటారు. ఐవీఎఫ్ అంటే ఒక 5 స్టెప్స్ ఉంటాయి. మొదట మదర్కి ఇంజెక్షన్స్ ఇచ్చి మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయ్యేలా చేస్తాము. దాన్ని ఎనస్థీషియా ఇచ్చి కొన్ని ఎగ్స్ తీస్తాము. అలాగే ఫాదర్లోంచి కొన్ని కణాలు కలెక్ట్ చేస్తాం. వాటిని ల్యాబ్లో గ్రో చేస్తాం. ఎంబ్రియాలజిస్ట్ గ్రో చేస్తారు. దాంట్లో మంచి ఎగ్స్ ఏమున్నాయో, మంచి పిండాలు ఏమున్నాయో దాన్ని మదర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది వరకు కన్నా ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ రావడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మీకు వివాహం అయ్యి 1 year దాటినా, లేదు అంటే మీరు 35 సంవత్సరాలు దాటి ఉంటే కనుక, న్యాచురల్ ప్రాసెస్లో కన్సీవ్ అవ్వకపోతే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు తగ్గ ట్రీట్మెంట్ని తీసుకోండి. థ్యాంక్ యూ.